పొద్దున్నుంచి తిండి తిప్పలు మానేసి నీ గురించే వెతుకుతున్నాం. ఎక్కడికి పారిపోతావే? అన్నా, మీకు దండం పెడతాను. కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. నన్ను వదిలేయండి అన్నా. నిన్ను తీసుకొచ్చింది చంపడానికి. ప్రాణాలతో ఎలా వదిలేస్తాం? అన్నా, మీకు దండం పెడతానన్నా. చూస్తావేంట్రా? కత్తి తీసి పొడిచాయి. అమ్మా, అమ్మా, అమ్మా. ఇదిగో నర్సు, ఈరోజు ప్రెగ్నెంట్ లేడీ ఎవరైనా హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయినారా? పేరు నాగవల్లి. డెలివరీ డేటు ఈ రోజే అని చెప్పినారు. తెలీదమ్మా. తెలీదు అంటదేంది? ఇది అసలు హాస్పిటల్లో పనిచేస్తుందా, అడుక్కు తింటా ఉందా? ఆ నాగవల్లి తప్పించుకోవడానికి ఇల్లేదు. ఎక్కడుందో చూస్తా. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ లోపు నార్మల్ డెలివరీ అవుతుందేమో చూడాలి. అవ్వలేకపోతే సిజరీన్ చేయాలి. నాగవల్లి, వదినా, సమయానికి నువ్వు వచ్చి కాపాడావు వదినా. లేదంటే ఆ రౌడీల చేతుల్లో నిన్నేమయ్యేదాన్నో. పర్వాలేదు నాగవల్లి, నీకోసం అందరూ వెతుకుతున్నారు. నువ్విక్కడున్నావని వాళ్ళకి తెలీదు. గంగాబావకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పొస్తాను. వదినా, నేనిక్కడున్నానన్న విషయం దేవాబావకి చెప్పు. లేదంటే కంగారు పడతాడు. దేవా అన్నయ్యకి ఫోన్ చెయ్యాలా వద్దా? త్వరగా గంగాబావ వాళ్ళు వస్తే అప్పుడు ఆలోచించొచ్చులే. సరే. ఏవండి, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఓకే. నాగవల్లి, నాగవల్లి, అమ్మా నాగవల్లి, నాగవల్లి. హలో హలో బాబా, నాగవల్లి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. మీరు త్వరగా వచ్చేసేయండి. అలాగే. ఏమైంది అన్నయ్య? నాగవల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంటమ్మా. అవునా? త్వరగా వెళ్దాం పదన్నయ్య. పద. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరండి మీరు? లోపలికి రాకూడదు. లోపల పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. వెళ్ళిపోండి. అవునన్నయ్య, ఆల్మోస్ట్ చంపైపోయారు. ఎవరో చెప్పమ్మా. నువ్వు ఈ హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేచే లోపే వాళ్ళ శవాలు శ్మశానానికి వెళ్లేలా చేస్తాను. అన్నయ్య, అది ఇంటికి వచ్చి ఒక వ్యక్తి అబద్ధం చెప్పాడంటే ఇదంతా వరదరాజుల మావయ్య పాపై పిన్ని పని అయి ఉంటుంది. నన్ను చంపడానికి ప్లాన్ చేశారని అన్నయ్యతో చెప్తే వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టడం
ఇప్పుడు ఈ విషయం చెప్పకపోవడమే మంచిదే. ఏమైందమ్మా? నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ఏం వచ్చింది? పాప కోసం స్వెటర్ కుడుతూ ఉండగా కడుపులో నొప్పి స్టార్ట్ అయిందన్నయ్య. నాకేమైపోతుందోనని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా హాస్పిటల్కి పరుగులు పెట్టాను. ఏంటి నాగవల్లి ఇది? నీకు ఇబ్బందిగా ఉంటే మాకు కాస్త ఫోన్ చేయాల్సింది. క్షణంలో నీ ముందు ఉండేవాళ్ళం కదా. లేదా అమృతకి తిరుపతి అత్తయ్యకి చెప్పాల్సింది కదా. అంతేకాని నీకు నువ్వుగా అలా ఎలా వెళ్ళిపోతావు? నిన్ను చూడాలని మేమంతా మీ ఇంటికి బయలుదేరామక్క. కానీ నువ్వు అదే టైంలో ఇంట్లో లేవు. ఎంత వెతికినా నీ జాడ తెలియలేదు. అసలు నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావనుకోవాలి? ఇలాంటి పరిస్థితి వస్తుందనే నిన్ను మన ఇంట్లో ఉండమన్నాడు అన్నయ్య. అక్కడైనా జాగ్రత్తగా ఉండేదానివి కదా. తను జాగ్రత్తగానే ఉందమ్మా, కానీ తనని ఎవరో బయటికి రప్పించారు. అన్నయ్య, అది దేవా కూడా నిన్ను ప్రేమగా చూసుకున్నప్పుడు నీ కడుపులో నొప్పి మొదలైతే కనీసం తనకైనా చెప్పకుండా నువ్వు బయటికి రావమ్మా.